చంద్రబాబు తప్పిదమా? జోష్లో ఎన్టీఆర్. టీడీపీలో జై లవకుశ గుబులు. తెలుగుదేశం పార్టీకి తాను ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు జూనియర్ ఎన్టీఆర్ పదే పదే చెబుతూ వచ్చినా పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నుంచి ఏ విధమైన ప్రతిస్పందన లేదు. జూనియర్ ఎన్టీఆర్ను పార్టీకి దూరంగా ఉంచాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు సమాచారం. తన తనయుడు నారా లోకేష్ను ప్రమోట్ చేయడానికే జూనియర్ ఎన్టీఆర్ను ఆయన దూరం పెట్టినట్లు భావిస్తున్నారు. నారా లోకేష్ను పార్టీ ప్రధాన కార్యదర్శి, మంత్రి వరకు ప్రమోట్ చేశారు. తెలుగుదేశం పార్టీ పగ్గాలను పూర్తిగా లోకేష్ చేతిలో పెట్టాల్సిన అవసరం ఆయనకు ఉంది. దీనివల్లనే జూనియర్ ఎన్టీఆర్ను దూరంగా ఉంచుతున్నట్లు చెబుతున్నారు. అయినా కూడా ఎన్టీఆర్ ఏ విధమైన వివాదాల్లోకి కూడా వెళ్లకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. కొన్ని వైఫల్యాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ జాగ్రత్తగా అడుగులు వేస్తూ సినిమాలు చేస్తున్నారు. వరుస విజయాలు అందుకుంటూ వస్తున్న ఆయనకు తాజాగా జై లవకుశ పెద్ద జోష్నే ఇచ్చింది. జై లవకుశ టీజర్ రికార్డు స్థాయిలో ప్రతిస్పందన వచ్చింది. ఈ స్థితిలో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉండడం అంత మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాన్నకు ప్రేమతో జనతా గ్యారేజ్ విజయాలు సాధించడం వల్ల ఎన్టీఆర్ ఇమేజ్ మరింత పెరిగింది. ఇప్పుడు జై లవకుశ ఆయనకు కొత్త ఊపినిస్తుందని అంటున్నారు. అదే సమయంలో బిగ్ బాస్ ఆయనకు ప్రజలకు మరింత చేరువ చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. జాగ్రత్తగా అడుగులు వేస్తూ వరుస విజయాలతో సినిమా రంగంలో దూసుకుపోవాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు. బిగ్ బాస్ లాంచింగ్ కార్యక్రమంలో ఎన్టీఆర్ బయోపిక్ పై కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రతిస్పందించారు. అయితే ఎక్కడా కూడా మాట జారలేదు. చాలా జాగ్రత్తగా మాట్లాడారు. వివాదాలకు తావు ఇవ్వని రీతిలో మాట్లాడారు. చంద్రబాబుతో పాటు బాలకృష్ణతో వివాదానికి దిగకూడదనే సంయమనాన్ని ఆయన పాటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బాలకృష్ణే జూనియర్ ఎన్టీఆర్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. కొడాలి నాని వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరినప్పటి నుంచి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ పై తీవ్రంగా మండిపడుతున్నట్లు చెబుతున్నారు. రాజకీయాల్లోకి రాబోనని జూనియర్ ఎన్టీఆర్ ఏ రోజు కూడా చెప్పలేదు. వాటి గురించి మాట్లాడే అనుభవం లేదని మాత్రమే ఓ సందర్భంలో అన్నారు. ముఖ్యమంత్రి పదవిపై మాట్లాడాల్సి వచ్చినప్పుడు దాన్ని అందుకోవడం అంత సులభమైన విషయం కాదని మాత్రమే అన్నారు తప్ప తనకు దానిపై ఆశలు లేవని స్పష్టంగా చెప్పలేదు. ఆయన 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పనిచేసుకుంటూ పోతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈలోగా సినీ రంగంలో తాతగారిలా ఇమేజ్ సంపాదించుకోవాలని ఆయనకు ఉండి ఉండవచ్చు.